మాస్ మసాలా యాక్షన్ సినిమాలు చేస్తూ హిట్ మీద హిట్ అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు రామ్ చరణ్ తేజ్. మధ్యలో కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా మాస్ మార్గాన్ని మాత్రం అతను వదలలేదు. అలాంటి సమయంలో వచ్చిన రంగస్థలం మెగా అభిమానులను సంభ్రమకు గురిచేసింది. రామ్ చరణ్ ఇలాంటి పాత్రలు కూడా చేస్తాడని వారంతా ఆశ్చర్యపోయారు. సరైన దర్శకుడు దొరకాలే కానీ ఎలాంటి పాత్ర చేయడానికైనా తాను సిద్ధమే అని చెర్రీ రంగస్థలంతో చెప్పగానే చెప్పాడు. ఒక్కసారి రామ్ చరణ్ పట్ల దృక్పథం మారిపోయిన పరభాషా దర్శకులు అతనితో సినిమా చేయడానికి ఆసక్తి కనపరుస్తున్నారు. అలా తెరకెక్కుతోందే శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న గేమ్ చేంజర్ మూవీ తరువాత రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ సానా బుచ్చిబాబు సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అతని సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తోంది. ఆ తరువాత సుకుమార్ డైరెక్షన్లోనే మూవీ చేయబోతున్నట్టు చెర్రీ ప్రకటించాడు. అయితే ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ ఇటీవల చరణ్కు ఓ కథ చెప్పాడట. నిజానికి వెట్రిమారన్ది ఓ ప్రత్యేకమైన స్కూల్. సమాజంలోని అట్టడుగు వర్గాల కష్టాలను ప్రతిబింబించే పాత్రలను రాసుకుని తనదైన పంథాలో వాటిని తెరకెక్కిస్తూ ఉంటాడు. విశేషమేమంటే వెట్రిమారన్ తొలిసారి మెగాఫోన్ చేతిలోకి తీసుకుని రూపొందించిన పొల్లాదవన్ తెలుగులో కుర్రాడ పేరుతో రీమేక్ అయింది. ఆ తర్వాత ఆయన రూపొందించిన ఆడుకాలం, ఉదయం, NH4, విచారణ చిత్రాలు తెలుగులో డబ్ అయ్యాయి. ఇక ధనుష్తో తీసిన అసురన్ మూవీ తెలుగులో నారప్పగా రీమేక్ అయింది. తెలుగు సినిమా రంగంతో ఉన్న పరోక్ష అనుబంధంతో వెట్రిమారన్ స్ట్రైట్ మూవీ ఒకదాన్ని ఇక్కడా చేయాలని అనుకుంటున్నారు. అందుకోసం కొంతకాలం క్రితం జూనియర్ NTRని కలిసి ఓ కథ చెప్పారు. కారణాలేవైనా అది మాత్రం మెటీరియలైజ్ కాలేదు. దాంతో ఇటీవల రామ్ చరణ్ కలిసి అతనికి ఓ కథ చెప్పినట్టు తెలుస్తోంది. వెట్రిమారన్ కథనాల పట్ల ఆసక్తి ఉన్న చెర్రీ ఈ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. తాను కమిట్ అయిన సినిమాలు పూర్తి కాగానే వెట్రిమారన్తో సినిమా చేయవచ్చని అంటున్నారు. ప్రస్తుతం వెట్రిమారన్ తమిళంలో విడుదలైన సీక్వెల్ను తెరకెక్కిస్తున్నారు. ఏమాత్రం సమయం చిక్కినా తెలుగు స్టార్ హీరోతో మూవీని రూపొందించి తన భావాలను ఇంకా ప్రభావవంతంగా సమాజంలోకి తీసుకెళ్లాలని వెట్రిమారన్ అనుకుంటున్నారు. అందుకోసం ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం RRR హీరోలు NTR, రామ్ చరణ్ మీదనే పెట్టారని తెలుస్తోంది.